ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దళితులు గిరిజనులపై జరుగుతున్న దాడులు, హత్యలు, అత్యాచారాలు, వివక్షాత్మక చర్యలు పెరుగుతున్నాయని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాగిరి రిజర్వేషన్ పోరాట సదన సమితి ప్రధాన కార్యదర్శి బచ్చంకి సుధాకర్ తీవ్ర ఆవేదనను వ్యక్తం చేశారు. కాకినాడలో ఎంఆర్పీఎస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సమావేశంలో కాకినాడ జిల్లా ఎంఆర్పీఎస్ఎస్ యువజన అధ్యక్షులు సీలు జానీ, రాష్ట్ర మహిళా విభాగం అధ్యక్షురాలు మరియా, తరుణ్, బాబీ, నాని, రాము తదితరులు పాల్గొన్నారు. నాయకులైన ఎమ్మెల్యేలైన సామాన్య దళిత జనమైన ఈ నిర్లిప్తత విడనాడాలి. దోషులకు కఠిన శిక్ష పడాలి. న్యాయ విచారణలో ఎక్కువ జాప్యం జరిగినందువల్ల శిక్షలు పడట్లేదనే ఉద్దేశానికి వచ్చాము కాబట్టి అట్రాసిటీ కోర్ట్ని ఫాస్ట్ ట్రాక్ కోర్టుగా మార్చమనేది ప్రధాన డిమాండ్గా ఈ నెల 13వ తారీఖున కాకినాడలో ధర్నా చౌక్ దగ్గర ఆంధ్రప్రదేశ్ అన్ని మాదిగ సంఘాల ఐక్యతన మాదిగల ఆత్మగౌరవ గర్జన నిర్వహించడం జరుగుతుంది. దీనిలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా నుంచి ప్రతి ఒక్క మాదిగ బిడ్డ హాజరు కావాలని, దీన్ని జయప్రదం చేయాలని, మన ఆత్మగౌరవ గర్జన ప్రభుత్వం చెవిన పడే వరకు ఈ పోరాటాన్ని ఇలాగే కొనసాగిస్తామని, మీరందరూ దీనికి కలిసి రావాలని, ఇలా కలిసి వచ్చిన పక్షాన మాత్రమే ఈ రాష్ట్రంలో దళితుల మాన ప్రాణాలకు ఒక రక్షణ అనేది ఉంటుంది, ఒక విలువ ఉంటుంది అని మీ అందరికీ సవినయంగా తెలియజేస్తూ 13వ తారీఖున జరిగే కాకినాడ కలెక్టరేట్ ధర్నా చౌక వద్ద జరుగుతున్న మాదిగల ఆత్మగౌరవ గర్జనకి ప్రతి ఒక్కరూ హాజరు కావాలని